అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనకు రామాయణము వాల్మీకి రామాయణం అని తెలుసు. మొట్టమొదటి రామకథ రాసినటువంటిది వాల్మీకి అని తెలుసు. అయితే హనుమంతుడు కూడా రామాయణం రాశాడనేటువంటి విషయం చాలామందికి తెలియదు. నాకు కూడా తెలియదు. 2-3 రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక విషయం చదివాను నేను. అది చదివిన తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను. అది మీ ముందుంచాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అయితే నేనే రామాయణం రాశాను, నాదే గొప్పది అనేటువంటిది నాదే మొదటి రామాయణం అని వాల్మీకి అనుకుంటుండు. ఆ సందర్భంలో నారదుడు అక్కడికి వచ్చేసి, వాల్మీకి మహర్షి, మీరు రామాయణం రాశారు, మీరే రామాయణము మొదటిసారి రాశాడు అనుకుంటున్నారు, మీదే మంచిది అనుకుంటున్నారు, కానీ మీకన్నా ఇంకొక వ్యక్తి కూడా రామాయణం రాశాడు అనేసరికి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. నేను కాకుండా ఇంకొకరు రాశారా వాల్మీకి రామాయణం? ఎవరు ఆయన అంటే హనుమంతుడు రాశాడు అనేసరికి ఆశ్చర్యపోయాడు. అరే, హనుమంతుడు కూడా రామాయణం రాశాడా? చూద్దాం మరి ఏది బాగుందో అంటే అప్పుడు నారదుడు అంటాడు, నీకన్నా హనుమంతుడు రాసినటువంటి రామాయణం ఇంకా చాలా బాగుంది అని అనేసరికి వాల్మీకి చాలా బాధపడిపోతాడు. ఆతృత, మరి అసలు ఎంత కష్టపడి రాశాను నేను అని తెలుసుకుందామని హనుమంతుడిది వెతకడానికి వెళ్తాడు. హనుమంతుడు కదలి వనంలో, అంటే అరటి చెట్టు వనం లోపల అరటి చెట్టు పైన ఒక 7 పెద్ద అరటాకుల పైన రామాయణం మొత్తం రాస్తాడు. అప్పుడు హనుమంతుడు అక్కడ రాముని యొక్క ధ్యానం చేస్తూ కూర్చుంటాడు ఆ చెట్టు కింద. అప్పుడు వాల్మీకి వెళ్ళి అడుగుతాడు, హనుమ, నువ్వు రామాయణం రాశావని తెలిసింది, ఏది నీ రామాయణం చూపించంటే అక్కడ 7 పెద్ద అరటాకుల పైన రాసినటువంటి రామాయణము చూపించడం జరుగుతుంది. అది చూస్తాడు వాల్మీకి. చూసిన తర్వాత ఎంతో బాగుంది, అసలు తాను రాసిన రామాయణం కన్నా ఎంతో బాగుంది. యతి ప్రాసలు కానీ, ఆ యొక్క వ్యాకరణం కానీ, అసలు పండితులు అది ఎవరైనా మెచ్చే విధంగా అద్భుతంగా వ్యాకరణ సహితంగా దాన్ని రాయడం జరిగింది. వాల్మీకి చాలా బాధపడుతుండు, లోపల కుమిలిపోతుండని, నాకన్నా చాలా బాగా రాశాడు, ఎన్నో రెట్లు హనుమంతుడు ఈ రామాయణాన్ని రాశాడు అని. చివరికి అసలు నీ రామాయణము చదివిన తర్వాత నా రామాయణం ఎవ్వరు చదవరు ఈ ప్రపంచంలో, ఈ సృష్టి లోపట అనే మాట హనుమంతుడితో అనేస్తాడు. వెంటనే బాధపడుతూ అంటాడు, ఏడుస్తుంటాడు. అప్పుడు హనుమంతుడు అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారంటే అప్పుడు మళ్ళీ ఒకసారి అంటాడు అన్నట్టు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు నా రామాయణం చదివిన తర్వాత అంటే మళ్ళీ అంటాడు, నీ రామాయణం ఎంతో బాగుంది, నీ రామాయణం చదివిన తర్వాత నా రామాయణం, నా వాల్మీకి రామాయణం ఎవ్వరు చదవరు అనేసరికి హనుమంతుడు వెంటనే తక్షణమే ఆ 7 విశాలమైనటువంటి అరటాకుల పైన రాసినటువంటి రామాయణం చించేస్తాడు. మొత్తం వెంటనే చింపేస్తాడు, వేరే ప్రతి లేదిగా ఆ ఆకుల మీద రాసిందే వెంటనే మొత్తం చింపేస్తాడు. అప్పుడు వాల్మీకి ఆశ్చర్యపోతాడు, ఎందుకు హనుమంతుడా, హనుమ ఎందుకు చింపేశావు, నీ రామాయణాన్ని ఎందుకు ఈ విధంగా చేశావు అంటే, నేను రామాయణాన్ని నా రాముడి గురించి రాశాను, మీరేమో మీ గురించి రాశారు, మీ రామాయణాన్ని అందరూ చదవాలనేటువంటి కోరికతోటి కాంక్షతోటి రాశారు, దానిని వాల్మీకి రామాయణం అంటారు. కానీ నేను ఇక్కడ నా రాముని గురించి మాత్రమే రాశాను. ఇది చదివితే మీ రామాయణాన్ని ఎవ్వరూ చదవరు అన్నారు, కాబట్టి నా రామాయణం నాకు అక్కర్లేదు, నా రాముడు ఉంటే చాలు, నా రాముడు నిరంతరం ఉంటే చాలు భక్తుల హృదయాల్లో కానీ నా హృదయంలో కానీ, నాకు ఎలాంటి స్వార్థం లేదు, అందుకొరకనే నీ రామాయణాన్ని చదవాలనే ఉద్దేశంతో నా రామాయణాన్ని రాసినటువంటి రామాయణాన్ని మరొక ప్రతి ఉంచుకోకుండా చించేశాను అని చెప్పడం జరుగుతుంది. ఎంత గొప్ప నిస్వార్థ భావన, ఎంత గొప్ప నిష్కల్మష భావన, అంటే నిగూఢమైనటువంటి అర్థం ఉంది ఇందులో. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వము హనుమంతుడిది అనేటువంటిది. అంటే ఇక్కడ ఆ వాల్మీకి ఆ పని చేయగానే చాలా కుమిలిపోతాడు, బాధపడతాడు. తనలో తాను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా, అంటే అరే నేను ఇంత తప్పు పని చేశానే, హనుమంతుడి కింద అసలు నేను పాతాళానికి దిగిపోయాను అనేటువంటి భావన మనసులో ఏర్పడుతుంది అన్నట్టు. అప్పుడు హనుమంతుడే నిజమైనటువంటి భక్తుడు, హనుమంతుడు గొప్ప భక్తుడు, సేవా తత్పరుడు, నిష్కల్మష జీవి అనేటువంటిది తెలుసుకుంటాడు. కాబట్టి ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో కూడా అనేక మంది హనుమంతులు లాంటి వాళ్ళు నిగూఢంగా, నిస్వార్థంగా, నిష్కల్మషంగా మన జీవిత భాగస్వామి కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, సమాజంలో గురువులు కావచ్చు, అనేక మంది మన బాగును కోరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా నిగూఢమై ఎవరికి కనిపించకుండా లోపల ఎన్నో రకాలటువంటి కష్టాలు, బాధలు అనుభవిస్తూ మన కొరకు త్యాగం చేసినటువంటి త్యాగ పురుషులు. కాబట్టి ఈ విధంగా
మనం అటువంటి వాళ్ళను గుర్తుంచుకోవాలనేటువంటిది ఈ యొక్క కథ ఉద్దేశం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.